గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలనే సంకల్పం ఎలా మొదలైంది? అసలు మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? నాకు సివిల్ సర్వీసెస్ IRAS 4వ ప్రయత్నంలో వచ్చింది. ఓకే. అయితే నేను రాసిన ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. స్టార్ట్ టైం అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక 5 మార్క్స్లో ర్యాంక్ మిస్ అయింది 2011లో. సో 2012లో వచ్చింది. అయితే సివిల్ సర్వీసెస్లో ప్రధానమైన సవాల్ ఏంటంటే పేషెన్స్. మీరు ఆ 4th అటెంప్ట్లో క్లియర్ అయినా కూడా మళ్ళీ 6th అటెంప్ట్ వరకు ఎందుకు వెళ్ళారు? అంటే నాకు యాక్చువల్గా IRAS వచ్చింది 4th అటెంప్ట్లో. మనం కూడా ఇంకొకసారి రాద్దాము, అటెంప్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే మా ఫాదర్ కూడా కొంచెం ఇంకోసారి రాయన్నాడు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఫుల్ బ్లూమ్లో ఉంది. సో అట్లాంటి రంగాన్ని వదిలేసి మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా నేను పనిచేసినప్పుడు 2007-8లో రీజన్ జాబ్ మానేసే టైంకు I used to get 50,000 రూపీస్ పర్ మంత్ శాలరీ. చాలామంది IAS IPSలు మానేసి ఇక్కడికి వస్తున్నారు. దే ఆర్ జాయినింగ్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. సివిల్ సర్వీసెస్ గ్రామీణ విద్యార్థులకు ఒక అందని కళ. అందున తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టఫెస్ట్ సివిల్ సర్వీసెస్ను తెలుగు మీడియం నుంచి వచ్చి, అది కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎలా సాధించారు, ఆ సక్సెస్ స్టోరీ వెనకున్న కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, అతని అనుభవాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇవాళ మనతో దక్షిణ మధ్య రైల్వే IRAS అధికారి శ్రీ కోట్ల ఉదయనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన సక్సెస్లో ఎదురైన అనుభవాలు, ఆయన పడ్డ కష్టం, ఆయన ఎలా ఈ అత్యున్నత సర్వీస్కి చేరుకున్నారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే ఉదయనాథ్ గారు. నమస్తే అండి. ఉదయనాథ్ గారు, అసలు మీలాంటి వాళ్ళు ఒక సక్సెస్ స్టోరీకి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, అందున తెలుగు మీడియం చేరే విద్యార్థులకి మీదే ఒక పెద్ద సక్సెస్ స్టోరీ, ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా చెప్పచ్చు. అసలు ఏంటి మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలనే సంకల్పం ఎలా మొదలైంది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏ ఊరు నుంచి ఎట్లా ఈ ప్రయాణం మొదలు పెట్టారు? థ్యాంక్ యూ అండి. మాది నాగర్ జిల్లా కొల్లాపూర్. మా మదరు ఫాదరు ఇద్దరు టీచర్సే. మా ఫాదర్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మా మదర్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ కొల్లాపూర్. అయితే జనరల్గా టీచర్స్ కిడ్ కావడం వల్ల, అలాగే ఫస్ట్ నుంచి మేడ్ స్టూడెంట్గా ఉండడం వల్ల ఒక ఆలోచన వచ్చేది, పెద్దగా అయ్యాక ఏదైనా పెద్ద ఉద్యోగం చేద్దామని చెప్పి. అప్పుడు మా నాన్నని అడిగాను, నాన్న పెద్ద ఉద్యోగం అంటే వాట్ ఈస్ ద బెస్ట్ జాబ్ దట్ ఐ కెన్ డూ? అప్పుడు ఆయన అన్నారు, కలెక్టర్ జాబ్ బాగుంటుంది, కలెక్టర్ జాబ్ ఈజ్ ద బెస్ట్ జాబ్ దట్ మనం అంటే నువ్వు ట్రై చేయడానికి కానీ నువ్వు సాధించడానికి కానీ అని అన్నారు అనమాట. సో నా సబ్ కాన్షియస్ మైండ్లో నా ఒకటి పడిపోయింది, సరే పెద్ద అయ్యాక మనం కలెక్టర్ కావాలని పడిపోయింది. అయితే మనము ఫస్ట్ నుంచి మేడ్ స్టూడెంట్ కావడం వల్ల 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎంసెట్ ర్యాంక్ 1000 వచ్చింది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. సో ఇదంతా అయిన తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాను, అరే మనం సివిల్ సర్వీసెస్ క్లియర్ చేద్దామని అనుకున్నాం కదా, మనం అది సాధిద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి అది ప్రిపేర్ అయ్యాను. అంటే నాకు సమాజానికి ఏదో కొంచెం చేయాలి, అలాగే సమాజంపై ఎంతో కొంత ప్రభావం మనం కల్పించాలనే ఉద్దేశం ఉండే. అందుకనే నేను ట్రై చేశాను. అంటే ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? అంటే చాలామందికి అవగాహన ఉండదు, ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎక్కడ ప్రిపేర్ కావాలా, ఏం ప్రిపేర్ కావాలా, ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన ఉండదు. ఈ విషయంలో మీకు ఎవరు గైడ్ చేశారు? మీరు ఎలా కోచింగ్ కానీ అంటే ఎట్లా చేసుకున్నారు, ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు? అంటే ఫస్ట్ నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పటికీ నాకు తెలియదు, అంటే సిలబస్ కానీ దాని డీటెయిల్స్ కానీ తెలియదు అనమాట. అయితే నేను ఏం చేశానంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ సంబంధించిన సిలబస్ కానీ, అలాగే
దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ అవన్నీ చూశాను. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మనకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు కొంచెం వరకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారనమాట. బట్ అది సరిపోదు. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ తర్వాత మళ్ళీ మనం దాని మీద ప్రేమతో మనం దాని మీద వర్కౌట్ చేయాలి. అది ఎలా ఉంటుందంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. అది మనం ఏదో 1 వీక్ లేకపోతే వన్ ఇయర్ ప్రిపరేషన్తో మనకు అంత వచ్చే అవకాశం ఉండదు. అంటే ఆ సంకల్ప బలం చాలా గొప్పగా ఉంటే దెన్ మనం దాన్ని క్లియర్ చేస్తాం. సో మామూలుగా గ్రామీణ విద్యార్థులు సివిల్స్ కొట్టడం అనేది చాలా అసాధ్యము. దట్టు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు ఇంకా టఫ్గా ఉంటుంది అనేది వినపడుతుంది మనకి. సో మీ అనుభవం ఏంటి అసలు? మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? అంటే మీరు కూడా తెలుగు మీడియం నుంచి వచ్చారు కాబట్టి. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జాము మనము గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అన్ని లాంగ్వేజెస్లో రాయొచ్చు. ఓకే. అయితే దాదాపుగా చాలా ఎక్కువ మంది లైక్ 60% ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు. ఒక 20-30% ఆఫ్ ద పీపుల్ హిందీ మీడియంలో రాస్తారు. మిగతా 10% ఆల్ రీజన్ లాంగ్వేజ్లో కలిపి రాస్తారు. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకు సబ్జెక్ట్ టీచింగ్, కోచింగ్ కానీ అలాగే మెటీరియల్ కానీ వాళ్ళకు అవైలబుల్గా ఉంటుంది. అది వాళ్ళకు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ తెలుగు మీడియం వాళ్ళకు ఉండదు. ఓకే. రెండోది హిందీ మీడియం వాళ్ళకి ఏముంటుందంటే కొంతవరకు మెటీరియల్ ఉంటుంది, బట్ క్వశ్చన్ పేపర్ మాత్రం బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ కూడా రీజనల్ లాంగ్వేజ్ రాసే వాళ్ళకు ఉండదు. సో మనకు కోచింగ్ ఉండదు, క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇవి రెండు అంటే మన క్వశ్చన్స్ మన లాంగ్వేజ్లో ఉండవు, కోచింగ్ మన లాంగ్వేజ్లో ఉండదు. అయితే ఇది క్లియర్ చేయాలంటే మనం తెలుగు మీడియం విద్యార్థులైనా కానీ కొంతవరకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో రాయకపోయినా పర్వాలేదు, కానీ అది చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. అది చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం మనం చేయాలి. అయితే నేనేం చేశానంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటుండే. సో ఒకటి హిస్టరీ, ఒకటి తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకున్నాను. అండ్ జనరల్ స్టడీస్లో ఒక 8 to 9 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించినంత వరకు కొంతవరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అయితే నేను ఇంగ్లీష్లోనే చదివి వాటిని మైండ్లో తర్జుమా చేసుకొని ఎగ్జామ్ రాసేవాడిని. ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే నోట్స్ రాసుకుందాం అనుకున్నాను, బట్ అది చాలా టైం టేకింగ్ ఉంది. బట్ ఒకటి ఏంటంటే ఇంగ్లీషు బేసిక్స్ అనేది కంపల్సరీ, దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని క్లియర్ చేయాలి. సో ఉదయనాథ్ గారు, మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అసలు? దాన్ని మీరు ఎట్లా సాధించారు? నాకు సివిల్ సర్వీసెస్ IRAS 4వ ప్రయత్నంలో వచ్చింది. ఓకే. అయితే నేను రాసిన ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను, థర్డ్ టైం అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక 5 మార్క్స్లో ర్యాంక్ మిస్ అయింది 2011లో. సో 2012లో వచ్చింది. అయితే సివిల్ సర్వీసెస్లో ప్రధానమైన సవాల్ ఏంటంటే పేషెన్స్. మనం సహనం కోల్పోకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రిలిమ్స్కి 10 రోజులు టైం ఉంటుంది. సో అప్పటి వరకు నాకు ర్యాంక్ వస్తుందనే ఆశతో ఉన్నప్పుడు నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మనం క్లియర్ కాకపోతే ఆ బాధను తట్టుకొని మళ్ళీ ఆల్ ఇండియా కాంపిటీషన్ సివిల్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాయాలి. సో అది చాలా టఫ్గా ఉంటుంది మనకు. ఓకే. అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండేది మీది? అయితే నేనేం చేశానంటే ఎగ్జామ్లో మనకు ఎందులో మనకు మంచి మార్క్స్ వస్తాయి, ఎందులో మనకు మంచి స్కోప్ ఉంటుంది అనేది ఒక అనలైజ్ చేసుకున్నాను. నాకు ఎస్ఏలో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే నేను కొంచెం ప్రాక్టీస్ అది చేసేవాడిని. సో అలా అని చెప్పి సో ఎస్ఐ మీద ఇంకొంచెం బాగా ఫోకస్ చేసేవాడిని. అలాగే ఆప్షన్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చేవి. సో అందులో కూడా నాకు ఇష్టం ఉండేది, అందులో కూడా బాగా ఫోకస్ చేసేవాడిని. అలా నాకు వచ్చిన వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ రాటి వాటిని కూడా పర్లేదు కొంచెం వరకు చదివి చేసేవాడిని. సో ఎస్ఏలో నాకు ఒకసారి 200కి 151 మార్క్స్ వచ్చినాయి. దట్ ఈస్ అంటే ఆ టైంలో చాలా మంచి మార్క్స్ అనమాట అవి. సో మనకు ఎలా ఉంటుందంటే ఇది మనకు ఎందులో సామర్థ్యం ఉంది, మనకు కంపారిటివ్ అడ్వాంటేజ్, మనకు ఎందులో అడ్వాంటేజ్ ఉంటే మనం సెలెక్ట్ కావచ్చు. నేను చాలామంది చెప్తుంటారు 18 అవర్స్ చదివాము, 20 అవర్స్ చదివాము, 14 అవర్స్ చదివాము, ఎర్లీ మార్నింగ్ ఇంతకు లేసి ఇట్లా చదివాము అని చెప్తుంటారు కదా సక్సెస్ స్టోరీస్లో. సో మీ స్టడీ ప్లానింగ్ ఎట్లుంది అసలు? ఎట్లా లేసేవాళ్ళు, ఎన్ని గంటలు చదివేవాళ్ళు, ఎట్లా సబ్జెక్టులు డివైడ్ చేసుకునేవాళ్ళు, మీ ప్లానింగ్ ఏంటి అసలు? అయితే ఇది 18 అవర్స్ 20 అవర్స్ అనేది రిలేటివిటీ అండి. అయితే నా వరకు నేను వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్ ముందు మాత్రం
చాలా చదవాలి. ఎందుకంటే సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, మనం ప్లాన్ చేసుకొని చదవాలి. నేను ఎలా చేసేవాడిని అంటే వీక్లీ ఒక 3 days ఆప్షన్ చదివేవాడిని, ఒక 3 days జనరల్ స్టడీస్ చదివేవాడిని. సో మార్నింగ్ నా డే 7కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 9 వరకు ఏదర్ ఏమంటారు క్లాసెస్లో కానీ, మధ్యలో 1 hour పడుకునేవాడిని మధ్యాహ్నం పూట. ఏదర్ క్లాసెస్లో ఉండడం కానీ లేకపోతే స్టడీస్లో ఉండడం కానీ చేసేవాడిని. సో ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. తర్వాత మనం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కూడా ప్రిపేర్ అయ్యాను, కానీ ఇంత అవసరం పడదు. ఎందుకంటే కొన్ని స్టాక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, హిస్టరీ, పాలిటీ లాగా, వాటి మీద మళ్ళీ మనంత చేయాల్సిన అవసరం పడదు. యాక్చువల్గా ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జాము చాలా డైవర్సిఫైగా ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే ఐఐఎం గ్రాడ్యుయేట్స్, ఐఐటి గ్రాడ్యుయేట్స్ సెలెక్ట్ అవుతారు. డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. లైక్ 20 hours చదివిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కొంచెం ఐక్యూ ఎక్కువ ఉండి 6 to 7 hours చదివిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. సో దీనికంటూ ఒక పర్టికులర్ మెథడ్ ఇలానే చేస్తే ఇలానే అవుతాం అని లేదనమాట. డిపెండింగ్ ఆన్ ద ఐక్యూ, డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్స్ కూడా. ఎందుకంటే ఇది ఒకే సబ్జెక్ట్ కాదు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంజనీరింగ్ నుంచి మొదలు పెడితే సోషల్ అండ్ సోషియాలజీ అండ్ సైకాలజీ అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో రిలేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఏమంటారంటే మనిషిని అన్ని రకాలుగా టెస్ట్ చేసే ఎగ్జామ్ ఇది. ఓకే. తెలుగు మీడియం విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటి సివిల్స్లో? చాలా సందర్భాల్లో వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యే విషయాలు ఏంటి అంటే, తెలుగు మీడియం అభ్యర్థులు మెయిన్గా సఫర్ అయ్యేది ఏంటంటే లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఫస్ట్ మనం తెలుగు మీడియంతో వచ్చిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ తెలుగు మీడియంలో మనం రాయాలా వద్దా అనే కాన్ఫిడెన్స్ ఒకటి తక్కువ ఉంటుంది. అయితే మీడియం అనేది ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాత్రమే, నీ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. సో తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ నీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు ఇట్. సో నువ్వు బెటర్గా ఏ మీడియంలో ట్రాన్స్లేట్ చేస్తావో అది మనకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. సో మనం ఎందులో కంఫర్ట్ ఉంటామో అని తీసుకొని మనం అది చేయాలి మనం. సో అదొకటి. రెండోది ఏంటంటే మెయిన్ ప్రాబ్లము వాళ్ళకు మెటీరియల్ దొరకదు. సో మెటీరియల్ దొరకకపోవడం వల్ల అరే మనకు సివిల్స్ మెటీరియల్ దొరకట్లేదు కదా, గ్రూప్ 1 మెటీరియల్ అయితే దొరుకుతుంది, సో గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అలా ఆలోచన ఉంటుంది. బట్ మనం ఒక్కసారి సబ్జెక్ట్ ఇంగ్లీష్లో చదువుకొని కొంతవరకు తెలుసుకుంటే, బేసిక్ ఇంగ్లీష్లో చదువుకొని తెలుసుకుంటే మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో రాయొచ్చు, అది కూడా కష్టం కాదు. బట్ బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. ఏంది క్వశ్చన్ అర్థం చేసుకోగలిగే ఇంగ్లీష్ ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా అవి కంపల్సరీ మనకు ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. మీరు 3 times రాలే, ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? మీరు డిప్రెషన్ కానీ లేకపోతే ఇంకా రాదు అని నిరుత్సాహపడ్డారా? అప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశాలు ఏంటి అసలు? ప్రతి వ్యక్తికి ఒక మోటివేషన్ ఉంటుంది కదా, సో మీకు ఆ టైంలో ఏంటి మోటివేషన్ అసలు? కరెక్ట్ అండి. యాక్చువల్గా కొంచెం డిప్రెసింగ్ ఉంటుంది. మనం అంతసార్లు పోయి మనం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి, మనతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు సెలెక్ట్ అయిపోయి వాళ్ళు మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే వాళ్ళు దే ఆర్ సెలెక్టెడ్, మళ్ళీ మనం ప్రిలిమ్స్ రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ ఈజీ అని నేను చెప్పను. అయితే ఫస్ట్ టైం రాలేదు సివిల్స్. సరే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాము, మనకు అదే అచీవ్మెంట్, సరే నెక్స్ట్ టైం వస్తుంది అని అనుకున్నాను. సో సెకండ్ టైం రాలేదు. సెకండ్ టైం రాకపోయేసరికి నేను కొంచెం డౌన్ అయ్యాను. అయితే నేనేం చేస్తానంటే, నాకు సమాజం నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను, సమాజంలో జరిగే ఈవెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. మీకు విషయం చెప్పాలి. సో సెకండ్ టైం నేను 2010 ఎగ్జామ్ రాసి 11లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో 2011లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రాలేదు. అప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, సచిన్ టెండూల్కర్ ధోని నాయకత్వంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు టెండూల్కర్ ఒక మాట అన్నాడు, ఈ వరల్డ్ కప్ కోసము నేను 6 వరల్డ్ కప్ వెయిట్ చేశాను అన్నాడు. సో 6 into 4 24 years వెయిట్ చేశాను. సో నేను అనుకున్నాను ఆయన 24 years వెయిట్ చేశాడు కదా, నేను ఒక 1 year వెయిట్ చేయాలి కదా అని అనుకున్నాను. ఓకే అని చెప్పి ఆ మోటివేషన్తో ఇంకోసారి ఎగ్జామ్ రాశాను. అయితే ఇంకోసారి ఎగ్జామ్ రాస్తే థర్డ్ అటెంప్ట్లో కూడా రాలేదు. థర్డ్ అటెంప్ట్ అయితే మరీ ఘోరం, 5 మార్కులలో మిస్ అయింది. నేను అనుకోలేదు, ఎందుకంటే మెయిన్స్ బాగా రాశాను, ఇంటర్వ్యూ బాగా చేశాను, ఈసారి వచ్చేస్తుంది కంపల్సరీగా అనుకున్నాను. సో రిజల్ట్ రాలేదు, 6 o'clock అట్లా రిజల్ట్ రాలేదు. మా ఇంటికి ఫోన్ చేస్తే మా ఇంట్లో నుండి సరే నువ్వు ఇంటికి వచ్చేసి అన్నారు. సో అప్పుడు ఏంటంటే అప్పుడు డైరెక్ట్ కొల్లాపూర్ బస్ దొరకలేదు. సో నార్కర్నూలుకి వెళ్ళి నార్కర్నూలు నుంచి ఇంకో బస్ మారాలి. సో నార్కర్నూలుకి వెళ్ళేసరికి 9:30 అయింది.
సో 9:30 అయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నారే, రాలేదు. 6 o'clock రిజల్ట్ వచ్చింది, 9:30కి రాలేదు అని ఉండే. సో అప్పుడు ఏమైందంటే నార్కల్ బస్ స్టాండ్లో ఒక పెద్ద ఆయన, ఒక 60 to 70 years మధ్యలో ఉంటాడు. ఆయన పడుకున్నాడు. మేబీ నెక్స్ట్ రోజు మార్నింగ్ బస్ ఉందేమో, నైట్ బస్ వెళ్ళిపోయిందో, పడుకున్నాడు, దుప్పట్లేదు, వణుకుతున్నాడు. ఓకే, నాకు అనిపించింది ఈయనతో పోలిస్తే నేను చాలా బెటర్ పొజిషన్ ఉన్నా కదా, అంతే కదా, నేను ఎందుకు మరీ అంత హీల్ కావాలి, అటెంప్ట్స్ ఏం అయిపోలేదు, జీవితం ఏం అయిపోలేదు, మళ్ళీ సార్ ప్రిపేర్ కావాలి. సో నేను ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి ఓదార్చే టైం కూడా ఇవ్వలేదు. సరే అని చెప్పి ఇట్లా ఇక్కడ దాకా వచ్చానని చెప్పి ఇంటికి వెళ్ళాను. సో మళ్ళీ రాశాను. సో 4th attempt లో క్లియర్ అయ్యింది. సో మీరు ఆ 4th attempt లో క్లియర్ అయినా కూడా మళ్ళీ 6th attempt వరకు ఎందుకు వెళ్ళారు? అంటే నాకు యాక్చువల్గా IRAS వచ్చింది 4th attempt లో. తర్వాత యాక్చువల్గా ఆపేద్దామని అనుకున్నాను. బట్ సరే మనం కూడా ఇంకొకసారి రాద్దాము, అటెంప్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే మా ఫాదర్ కూడా కొంచెం ఇంకోసారి రాయి అన్నాడు. సో అలా అని చెప్పేసి నేను కూడా ఇంకొక 2 attempts ఇచ్చాను. బట్ అప్పటికే ట్రైనింగ్లో కొంచెం హెక్టిక్గా ఉండే. సో మళ్ళీ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళాను, కాకపోతే ఇంకా రాలేదు సర్వీస్. సో తర్వాత ఇంకా అటెంప్ట్స్ ఉన్నా కానీ ఐ థాట్ ఐ షుడ్ వర్క్ ఇన్ రైల్వేస్ అని డిసైడ్ అయిపోయాను. ఉదయనాథ్ గారు, చాలా మంది సివిల్స్ అంటే IAS IPS అనుకుంటారు, చాలా మంది IFS తర్వాత 2-3 అనుకుంటారు. కానీ మీరు IRAS అనేది కూడా ఒకటి ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. దాంట్లో ఏముంటుందో కొద్దిగా చెప్తారా? అంటే IRASను కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటుంది అనేది కూడా కొంచెం చెప్పచ్చు మీరు. ఈ UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా సర్వీసెస్ IAS IPS కాకుండా ఒక 23-24 గ్రూప్ A సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఒక 4 to 6 గ్రూప్ B సర్వీసెస్ ఉంటాయి. అన్నిటి కలిపి ఇండియాలో క్రీమ్ అంటే వీళ్ళందరూ కూడా ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కన్సర్న్ మినిస్ట్రీస్ కానీ వీళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. సో సపోజ్ IAS దే విల్ వర్క్ ఇన్ స్టేట్ గవర్నమెంట్, IPS ఆల్సో దే వర్క్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్. వేరేజ్ మరి డిఫెన్స్లో పనిచేయడానికి డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు, డిఫెన్స్ అకౌంట్ సర్వీసు, రైల్వేలో పనిచేయడానికి రైల్వే అకౌంట్ సర్వీసు, రైల్వే ట్రాఫిక్ సర్వీసు, అట్లనే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో పనిచేయడానికి ట్రేడ్ సర్వీసు. అలా మనకు ఒక 23-24 సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద ర్యాంక్, డిపెండింగ్ ఆన్ మన ఇంట్రెస్ట్. అంటే కొంతమంది ముందు IRS పెట్టవచ్చు, కొంతమంది ముందు IRTS పెట్టవచ్చు, కొంతమంది ముందు ఇండియన్ ట్రేడ్ సర్వీస్ పెట్టవచ్చు. సో దాని ప్రకారం వస్తుంది. సో ఈ IRAS సర్వీసు దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే రైల్వేస్కు ఉన్న బడ్జెట్ కానీ రైల్వేస్లో ఉన్న మనీ కానీ దాన్ని కాపాడే ప్రధాన బాధ్యత, ఆ బడ్జెట్ నిర్వహించే బాధ్యత అనేది IRASకు ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రైల్వే అనేది ఒక కాంప్లెక్స్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి, డిఫరెంట్ హెడ్స్ ఉంటాయి. సో ఆ కాంప్లికేటెడ్ది చాలా సులభంగా నిర్వహించి సో దానికి సంబంధించిన మనకు హెల్ప్ చేయడానికి అన్నట్టు IRAS సర్వీస్ ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫైనాన్షియల్ డెసిషన్స్ అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉన్న డెసిషన్స్ తీసుకోవాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు కంపల్సరీ ఫైనాన్స్ వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. సపోజ్ ఒక దగ్గర ఒక న్యూ లైన్ వేయాలన్నా, లేకపోతే ఒక స్టేషన్ కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ సో దే టేక్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ దే టేక్ ద అప్పుడు కంకరెన్స్ అంటారు దీన్ని, ఫైనాన్స్ కంకరెన్స్ తీసుకుంటారు. అట్లా మన రైల్వే అభివృద్ధిలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కాకుండా IRAS దే డీల్ విత్ పెన్షనర్స్, అంటే పెన్షన్ సిస్టమ్స్ కానీ, శాలరీస్ కానీ, రైల్వేకి సంబంధించిన వెల్ఫేర్ కానీ, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా IRAS చూస్తారు. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే IRAS ఆఫీసర్స్ అండ్ టీమ్ ఇండియన్ రైల్వేస్లో ఒక 400 members ఉంటారు, వాళ్ళ కింద మొత్తం స్టాఫ్ ఉంటారు. ఇండియన్ రైల్వేకి సంబంధించిన ప్రతి రూపాయి, ఈవెన్ సింగిల్ రూపీ వెళ్ళాలన్నా చేయాలన్నా ఇందులోకి వెళ్ళి ఎవరో ఒకరి పర్మిషన్ ఉండాలి. ఇందులోకి ఎవరో ఒకరి కంకరెన్స్ కానీ వాళ్ళ అప్రూవల్స్ కానీ ఉండాలన్నమాట. అట్లా చాలా రోబస్ట్గా ఉంటుంది IRAS సర్వీస్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఫుల్ బ్లూమ్లో ఉంది. సో అట్లాంటి రంగాన్ని వదిలేసి మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే మీరున్నప్పుడు బాగా అసలు IT అంటే అసలు ఇంకా తిరుగులేదు, ఏ IAS IPS కూడా వేస్ట్ అనే పరిస్థితిలో ఉండే. అట్లాంటి టైంలో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. సో అప్పుడు ఎందుకు అనిపించింది మీకు సెకండ్ థాట్? ఎస్, మీరు కరెక్ట్ అండి, మీరు కరెక్ట్. యాక్చువల్గా నేను పనిచేసినప్పుడు 2007-8లో నేను జాబ్ మానేసే టైంకు I used to get 50,000 rupees per month salary. అండ్ అలాగే నాకు US వీసా కూడా వచ్చింది. బట్ ఐ వాజ్ అబౌట్ టు గో టు US ఆన్ సైట్ వర్క్. నెక్స్ట్ 2-3 monthsలో వెళ్ళాలి.
నేను జాబ్ మానేసేటప్పుడు కూడా మా బాస్, మా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన నన్ను సపరేట్గా పిలిచాడు. ఉదయ్, నువ్వు క్రిటికల్ రిసోర్స్, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనవసరంగా, యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ హియర్. అండ్ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు మానేసి ఇక్కడికి వస్తున్నారు, దే ఆర్ జాయినింగ్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్, ఎందుకంటే అప్పుడు సాఫ్ట్వేర్ ప్రైవేట్ చాలా ఉండే. సో అని చెప్పాడు అనమాట. అయితే బేసిక్గా మేబీ బికాస్ ఆఫ్ ద గ్రామీణ నేపథ్యం, మనకి చిన్నప్పుడు నుంచి ఉన్న ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలనే ఒక చిన్న ఆలోచన, అండ్ మోర్ లైక్ నేను సోషలైజ్డ్ పర్సన్ అనమాట. అంటే ఐ వాంట్ టు మీట్ పీపుల్, వాళ్ళని కలవడం చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే గ్రోత్ ఉంటుంది, అంతా ఉంటుంది, డెస్క్ జాబ్, బట్ డెస్క్ జాబ్ ఉంటుంది. నువ్వు ఒక సిస్టంలో, అంటే ఒక 4 వాల్స్ మధ్యలో మనం పని చేయాల్సి ఉంటుంది. అండ్ మన క్లయింట్ ఎవరో మనకు తెలియదు. బేసిక్గా ఎట్లా ఉంటుందంటే, నేను ఒక ఏ క్లయింట్కి పని చేస్తాను అనుకోండి, ఆ ఏ క్లయింట్ అది బి క్లయింట్కి అమ్ముతాడు, బి సికి అమ్ముతాడు అనమాట. సో నీకు ఎండ్ పర్సన్ ఎవరో తెలియదు, అండ్ నువ్వు ఏం చేసావు అనేది కూడా చెప్పుకోవడానికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఐ థాట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ఏమంటారు సాఫ్ట్వేర్ మానేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం సివిల్స్ ప్రిపరేషన్ గట్టిగా చేయాలన్నా కానీ సాఫ్ట్వేర్ మానేసేయాలి. బట్ నాకు సాఫ్ట్వేర్గా ఐఎమ్ థరోలీ ఎంజాయ్డ్ దట్ 3 years ఆఫ్ టెన్యూర్. నాకు బెస్ట్ ఎంప్లాయీ అని సర్టిఫికేట్ కూడా వచ్చింది, అంతా మంచిగానే ఉండే. బట్ ఇది రావాలనుకున్నా కాబట్టి అది వదిలేసాను. అదర్వైజ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొఫెషన్. అంటే ఈ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేశారు? అంటే అప్పటికే మీరు మంచిగా ఎర్నింగ్ చేస్తున్నారు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు చాలా డిమాండ్ ఉండే, బయట పెళ్ళిళ్ళు చేయడానికి క్యూ కట్టేవాళ్ళు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా. సో పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేశారు మీరు? యాక్చువల్గా మా నాన్నని కన్విన్స్ చేయడం కొంచెం కష్టం ఉండే, ఎందుకంటే మా నాన్నకు చాలా ఇంట్రెస్ట్ నేను అమెరికాకి వెళ్ళి ఉండాలి, లేకపోతే అమెరికాకి వెళ్ళాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. లైక్ ఎనీ అదర్ సగటు మధ్య తరగతి ఫాదర్, వాళ్ళకందరికి ఒకటే డ్రీమ్, వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, ఎంఎన్సీలో పని చేయాలి, ఫారెన్కి వెళ్ళాలి అనేది ఉండే. సో మా నాన్నకు నేను చెప్పాను, నాన్న నాకు ఎంసెట్లో 1000 ర్యాంక్ వచ్చింది, సో ఐఎమ్ ఏ మెరిట్ స్టూడెంట్, నాకు ఒక 2-3 years టైం ఇవ్వు నువ్వు. సో 2-3 years టైంలో నేను ప్రిపేర్ అవుతాను, నేను సెలెక్ట్ అవుతాను, లేకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని మా నాన్నను కొంచెం కన్విన్స్ చేశాను. మా మదర్ అయితే షీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఆమె ఏమన్నదంటే, వాడు చదువుకుంటా అంటుండు కదా, ఈజ్ నాట్ సేయింగ్ ఎనీ అదర్ థింగ్, ఓన్లీలే మనం సపోర్ట్ చేద్దాం అన్నారు. సో ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు లైక్ ఫస్ట్ టైం నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందో, దెన్ మా ఫాదర్ ఫుల్గా కన్విన్స్ అయిపోయాడు, సరే వీనికి డెఫినెట్గా జాబ్ వస్తుంది అనుకున్నాడు. అయినా కానీ సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత నేను మళ్ళీ పేరెంట్స్ మీద ఎందుకు డిపెండ్ కావాలని చెప్పి కొన్ని రోజులు టీచింగ్ చేశాను, ఎవరు ఐఏఎస్ అకాడమీలో కొన్ని రోజులు టీచింగ్ చేశాను. సో టీచింగ్ చేసిన తర్వాత కూడా మామూలుగా మనకు తెలుస్తుంటుంది, కానీ మిడిల్ క్లాస్లో ఎట్లా ఉంటుంది అంటే, మీ బాబు ఏం చేస్తున్నావు అట్లా రకరకాలుగా ఉంటుంది. సో టీచింగ్ చేసేవాడిని, ఐ యూస్ టు ఎర్న్ హ్యాండ్సమ్ అమౌంట్. సో అప్పుడు ఏమైందంటే, మళ్ళీ మా నాన్నను అట్లా అందరూ ఎట్లా అంటున్నారు, ఏం చేస్తున్నావు అంటే, సరే అని చెప్పి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే, సో దట్ మళ్ళీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. సో దట్ అక్కడ కూడా మా నాన్న సాటిస్ఫై అయ్యాడు. అక్కడ ఏజీ ఆఫీస్లో ఆడిటర్ జాయిన్ అయిన ఒక 6-7 monthsకు ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఐఆర్ఏఎస్. ఫైనల్గా నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు వైట్ పాస్పోర్ట్ మీద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నేను ఒక 3 weeks కోర్స్కి వెళ్ళాను. సో మా నాన్న కళ కూడా, నేను అమెరికాకి వెళ్ళాలనే కళ కూడా తీరింది. సో ఇంజనీరింగ్ చేసి సివిల్స్లోకి రావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు కూడా ఇంజనీరింగ్ చేశారు. సో మీ అనుభవం ద్వారా వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇంజనీరింగ్ నుంచి వచ్చేవాళ్ళు సివిల్స్ క్లియర్ చేయడానికి ఎట్లా చేస్తే బెటర్ అనుకుంటారు? యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇంజనీరింగ్లో మోర్ లైక్, అంటే ఎనీ ఇంజనీరింగ్, మ్యాథ్స్, అనలిటిక్స్, డేటా రిలేటెడ్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా సివిల్స్లో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్కి కానీ, లేకపోతే మన స్టార్టింగ్లో ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంటుంది, సిసాట్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, అది క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ఫాస్ట్గా మనం గ్రాస్ప్ చేశారు అనుకోండి, లైక్ ఎలిమినేషన్ మెథడ్లో కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో కానీ, సో చేస్తే వాళ్ళకు కూడా అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ సమస్యలను విశ్లేషించడము, ఆ రిలేటెడ్ థింగ్స్ వల్ల సో ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నేను మీకు మళ్ళీ ముందు చెప్పాను కదా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇట్ కెన్ బి క్లియర్డ్ బై ఎనీవన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఎందుకంటే ఇందులో ఒక ఆప్షనల్ ఉంటుంది,
అండ్ 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. 4 జిఎస్ పేపర్స్లో ఒక 8 to 9 కాంపోనెంట్స్ ఉంటాయి. జనరల్ ఎస్సే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అలా మనం ఎందులో అయినా కానీ మనం బెస్ట్గా ఉండి మనం క్లియర్ చేయొచ్చు. సో మీరు ఒక రైల్వే ఉన్నతాధికారిగా మీ రోజు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ముగుస్తుంది, అసలు ఏముంటుంది మీకు డైలీ వర్క్? యాక్చువల్గా ఏంటంటే సార్, రైల్వే అనేది 24/7 వర్కింగ్ సిస్టమ్. అవును. మనం ఉన్నా లేకున్నా కానీ సిస్టమ్స్ అన్నీ బాగా కరెక్ట్గా రన్ అవుతూ ఉండాలి. సో నేనేం చేస్తానంటే ముందు రోజు నైట్ రేపు మార్నింగ్ ఏ పనులు చేయాలో అవి నోట్ చేసి పెట్టుకుంటాను. ఓకే. అంటే వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్, ఇమ్మీడియట్గా చేయాల్సినవి, ఒక 2 డేస్లో చేయాల్సినవి, 3 డేస్లో చేయాల్సినవి, రిమైండర్స్ ఇవ్వాల్సినవి నోట్ చేసుకొని పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేచిన తర్వాత మా బాబుని ఫస్ట్ స్కూల్లో డ్రాప్ చేస్తాను. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యోగా చేస్తాను. సో యోగా చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ టాస్క్స్లో ఈరోజు చేయాల్సిన పనులు రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ కానీ కన్సర్న్ స్టాఫ్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసి సో వాటిని మానిటర్ చేస్తుంటాను. మాకు రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటాయి, అలాగే విజిటర్స్ కూడా వస్తుంటారు. ఓకే. నేనేం చేస్తానంటే విజిటర్స్కి అట్లా టైమింగ్స్ ఏం పెట్టాను, బికాజ్ వాళ్ళు ఎక్కడ దూరం నుంచి వస్తారు. దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ మీట్ మీ, ఓన్లీ రెడ్ లైట్ ఉన్నప్పుడు తప్ప, అదర్వైజ్ దే కెన్ కమ్ అండ్ మీట్ మీ. సో అలా పెడతాను. సో ఫస్ట్ 11-11:30 తర్వాత విజిటర్స్ వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి గ్రీవెన్సెస్ ఉంటాయి, అంటే పెన్షనర్ గ్రీవెన్సెస్ కానీ, స్టాఫ్ గ్రీవెన్సెస్ కానీ, లేకపోతే వేరేకి సంబంధించిన విషయాలు కానీ సో ఉంటాయి అన్నమాట. అవి చేస్తుంటాను. సో మీటింగ్స్ అటెండ్ అవుతుంటాను. అండ్ మాకు ఆ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ ఉంటుంది. అంటే ఒక ఆఫీసర్కి ఏమేం చేయాలనేవి ఆల్రెడీ ముందు డిసైడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎవ్రీ మంత్ ఏం చేయాలి, లేకపోతే ఎవ్రీ వీక్ ఏం చేయాలి, ఇయర్లీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏం చేయాలి, సో దానికి సంబంధించి చేస్తుంటాను. సో ఈవినింగ్ 6-6:30 ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి మా బాబుతో కాసేపు ఆడుకొని ఇంకా డే అయిపోతుంది. ఓకే సార్, మీ ఊరికి రైల్వే లైన్ రావాలని మీరు ఎప్పుడైనా కలగన్నారా కొల్హాపూర్కి? సో మీ ఊరికి రైల్వే లైన్ కోసం మీరు ఏం చేశారు అసలు? యాక్చువల్గా ఎస్పెషల్లీ తెలంగాణలో రైల్వేది చాలా తక్కువ ఉంటుంది మనకు. అవును. అంటే అలవాటు తక్కువ ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ కైండ్ ఆఫ్ ఏ సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి మనకు ఆ స్టేషన్స్ అదంతా కూడా చాలా చాలా తక్కువ అనుభవంలో ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివాను. సో ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కింది నా 15th ఇయర్లో ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కడం అనే ఎక్స్పీరియన్సే నాకు 15th ఇయర్లో ఉంది. సో అటు నుంచి ఇటు వచ్చాను, మంచిగా అనిపించింది. సరే నేను ఎప్పుడు మా నాన్న అడిగేవాడిని, ఈ బస్సు పోయే దారిలోనే ట్రైన్ కూడా వేయొచ్చు కదా అది తెలియక స్కూల్లో ఉన్నప్పుడు. సో బస్సు ఎలా పోతుంది, ట్రైన్ కూడా అట్లనే పోతుందిగా అని అనేవాడిని అనమాట. అయితే మా నాన్న ఏదో చెప్పాడు, ఓకే అనుకున్నాను. అయితే ఇక్కడికి రైల్వేలో జాయిన్ అయినాక తెలిసింది ట్రైన్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్, చాలా అంటే చాలా కాంప్లెక్స్ థింగ్. దానికి సంబంధించిన ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావాలి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావాలి, అండ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ లేకుండా గవర్నమెంట్ ఆస్తిని, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంత ఘనం చేయడం అంత కరెక్ట్ కాదు. అయితే కొల్లాపూర్కి సంబంధించి ఒక ప్రపోజల్ లాంగ్ బ్యాక్ వచ్చింది. సో ఆ ప్రపోజల్ అప్పుడు అంత ఏమంటారు రేట్ ఆఫ్ రిటర్న్ రాలేదని పక్కన పెట్టారు, అది మళ్ళీ పుష్ చేస్తున్నారు. సో ఒకవేళ అదిగిన వర్కౌట్ అయితే కొల్లాపూర్కి రైలు వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒక రైల్వే ఆఫీసరు, మీ ఊరి ప్రజలు మీకు ఏమైనా రైల్వేకి సంబంధించి మీకు రిక్వెస్ట్లు చేస్తుంటారా? ఎలాంటి అనుభవం మీ ఊరి ప్రజలతో మీకు రైల్వే అధికారిగా? చేస్తారండి. రైల్వే మీరు అన్నట్టు ఫస్ట్ రైల్వే లైన్ లేదు కాబట్టి సమస్యలు ఏం లేవు రైల్వేకి సంబంధించినవి. కాకపోతే రైల్వే లైన్ కావాలనే ఆశ మాత్రం ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళు చెప్తారు. అదే కాకుండా మా ఊరు నుంచి ఉన్న యూత్ కానీ, పిల్లలు కానీ, వాళ్ళు కెరీర్ గైడెన్స్ కోసం కానీ, లేకపోతే జాబ్స్ కోసం కానీ, లేకపోతే చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్ కోసం కానీ జనరల్గా దే కమ్ అండ్ మీట్ మీ. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకు అంత తెలియదు, అంటే రైల్వేది ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. బట్ ఒకసారి రైల్వే వస్తే అప్పుడు వేరేగా ఉంటుంది. మీరు ఈ అకౌంట్స్ దీనికంటే ముందు డిప్యూటీ డీజీఎంగా చేశారు కదా, సో అక్కడ ఎలాంటి వర్క్ ఉండేది? అక్కడ ఏంటి అసలు స్కోప్ ఆఫ్ వర్క్ ఏముంది మీకు అసలు? నేను ఒక 2 years డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేశానండి. అక్కడ వచ్చేసి నా మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్స్ చూసి వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేసి వాళ్ళకి సంబంధించిన రిప్లైస్ ఇవ్వడం, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి దానికి సంబంధించి ఇవ్వడం. సౌత్ సెంట్రల్ రైల్వేలో
అప్పుడు సౌతర్న్ రైల్వే జ్యూడిక్షన్లో 79 ఎంపీస్ ఉండేవాళ్ళు. అండ్ ఎమ్మెల్యేస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 400 వరకు ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు. ఎందుకంటే దట్ కన్సిస్ట్ ఆఫ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. సో వెరీ బిగ్ ఆర్గనైజేషన్. బట్ అక్కడ సిస్టమ్స్ అన్ని సెట్ అయ్యావన్నమాట. సో అలా అది కాకుండా నేను జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీకి ఎక్స్ అఫీషియో సెక్రటరీని. సో సమాజంలో కొంతమంది ప్రముఖులు, రైల్వేకి సంబంధించిన వ్యక్తులను రైల్వే మినిస్ట్రీ జెడ్ఆర్సీసీ మెంబర్గా నామినేట్ చేస్తుంది. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాళ్ళు చెప్పిన సూచనలు అవి తీసుకొని చేయడానికి కూడా చేయాలి. అది కాకుండా నేను కంట్రోల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, అంటే డీజీఎం సివిల్ డిఫెన్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన హెడ్ రైల్వేకి సంబంధించి. సో దాని యాక్టివిటీస్ అవి కూడా మనం చేయాలి. సో ఈ రకంగా మనకు ఇది మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో నేను నా టర్మ్లో ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను. ఒక 3 ఎంపీస్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాను అండ్ 7 పార్లమెంటరీ కమిటీస్ హ్యాండిల్ చేశాను, జెడ్ఆర్సీసీ మీటింగ్ చేశాను. దానికి అంతటికి నాకు అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. ఉదయనాథ్ గారు, ఈ మీ ఇన్నేళ్ళ ఈ రైల్వే సర్వీస్లో మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా మీరు? చాలా ఉన్నాయండి మర్చిపోలేని సంఘటనలు. ఓకే, అంటే ది బెస్ట్ చెప్పండి, ది వరస్ట్ ఉంటే కూడా చెప్పండి. వరస్ట్ బెస్ట్ కాదు, లైక్ నేను ఏమంటారు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఐఆర్ఏఎస్ జాబ్ అనేది, స్పెషల్ రైల్వే జాబ్ అనేది, ఇట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ టు సీ ద ఎంటైర్ కంట్రీ. ఓకే. అండ్ ఈవెన్ నేను ఫారెన్లో కూడా ఒక కోర్స్ చేశాను, అది కూడా బికాజ్ ఆఫ్ ద రైల్వేస్. అండ్ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. నేను డిఎఫ్ఎం సికింద్రాబాద్కు ఉన్నప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నాను. లిఫ్ట్లో వెళ్తుంటే ఒక అతను ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో మా మదర్ది పెన్షన్ రిలీజ్ కాలేదు, పెన్షన్ ప్రాబ్లం ఏదో ఉందని మాట్లాడుతున్నాడు. నేను లిఫ్ట్లో ఉన్నాను. దట్ వాజ్ మై సెకండ్ పోస్టింగ్. ఐ వాజ్ వెరీ యంగ్ ఎట్ దట్ టైం. సో నేను ఏమన్నానంటే, ఏంటిది బాబు ఏంది అని అడిగాను, ఏందని అడిగాను. అతను కొంచెం యంగ్ ఉన్నాడు, అతను కొంచెం తెలియక ఇవన్నీ నీకెందుకు అన్నాడు. సరే అనుకున్నాక నేను మళ్ళీ నా చాంబర్లో కూర్చున్నాను. అతను వెయిట్ చేసి నన్నే గెలిచాడు. సో అట్లా అదొక కైండ్ ఆఫ్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్, లేకపోతే ఒక టైప్ ఆఫ్ రిమెంబరింగ్. ఏమన్నాడు మిమ్మల్ని? సార్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే, అవును బాబు నేను ఆ సబ్జెక్ట్ కాబట్టి నేను అడిగాను ఏంటిది అని చెప్పి, అప్పుడే నిన్ను తీసుకొద్దాం అనుకున్నాను. సరే నువ్వు చెప్పలేదు, సరేలే నువ్వు వచ్చాక చూద్దామని ఆగాను, అట్లా అనుకున్నాను. అది కాకుండా నేను రీసెంట్గా డీజీఎం ఉన్నప్పుడు కంట్రోల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్గా ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ చేసాం. సో ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ చేసాము, ఫస్ట్ టైం మనం అది చేసింది. ఎందుకంటే ఆ మాక్ డ్రిల్స్ మనము 1972 వార్ తర్వాత ఆఫ్టర్ 45 years ఆఫ్ ద టైం మనం ఫస్ట్ టైం చేస్తాం. ఎందుకంటే మనకి అది ఏం చేయాలి ఏం తెలియదు. జస్ట్ ఒక 2-3 days బిఫోర్ నోటీస్లోనే మనం చేయాల్సి వచ్చింది. బట్ అది మనము కాచిగూడ రైల్వే స్టేషన్లో చాలా బాగా చేస్తాం, అవేర్నెస్ థింగ్. సో అట్లా అండి. సార్ ఉదయనాథ్ గారు, మీరు 6 ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేశారు. అసలు ఆ 6 ఇంటర్వ్యూస్లో మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారు? ఫస్ట్ ఇంటర్వ్యూకి లాస్ట్ ఇంటర్వ్యూకి మీకు ఎట్లాంటి మెచ్యూరిటీ వచ్చింది? అసలు ఏంటి మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ క్వశ్చన్స్ ఏంటి? వాటిని మీరు ఎలా ఆన్సర్ చేశారు? అవునండి, 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూ దేనికదే ప్రత్యేకం. ఎట్లుంటుంది అంటే, చాలా మంది ఆస్పిరెంట్స్కు సెలెక్ట్ కావాలని ఉంటుంది, లేకపోతే కనీసం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఉంటుంది. ఈవెన్ అది కూడా ఒక గౌరవం లాంటిది. ఫస్ట్ పీకే మిస్టర్ సార్ బోర్డు ఉంటుండే. అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఏమని అడిగానంటే, భగవద్గీత చాలా పెద్ద బుక్ కదా, అంత పెద్ద బుక్ అంటే అంత పెద్ద ఇన్ఫర్మేషన్ని అక్కడ వార్ జరిగేటప్పుడు అందరినీ ఆపి కృష్ణుడు అర్జున్కి ఎలా చెప్పింటాడంట అన్నాడు. నాకు అసలు ఫస్ట్ ఢిల్లీ కొత్త, ఇంటర్వ్యూ కొత్త, ఈయనది ఇట్లా అడిగిందని చెప్పాను. బట్ అప్పుడు ఏదో ఒక ఆన్సర్ చేశాను. బట్ ఆయననే చెప్పాడు, అదేంటంటే కంప్యూటర్లో డేటా ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళకి చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, సో వితిన్ సెకండ్స్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాడు అన్న. ఇంకొకసారి ఏమైందంటే, ఇంకో క్వశ్చన్ ఆమె ఏమి అడిగిందంటే, మేడం నువ్వు ఎప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నావు అని అడిగాను. అడిగితే నేను అన్నాను, నేను చిన్నప్పటి నుంచే అనుకున్నాను. దెన్ షీ ఆస్క్డ్ మీ, దెన్ నువ్వు చిన్నప్పటి నుంచి అయితే నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు, అవన్నీ ఎందుకు చేస్తావు అని అడిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ స్టేట్స్లో డూ వీ రియల్లీ గివింగ్ ఛాయిస్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్? మన పిల్లల ఎడ్యుకేషన్కు ఛాయిస్ ఇవ్వట్లేదు.
ఆ ఛాయిస్ ఉన్నది అంటే చిన్నప్పుడు సరిగ్గా చదువుకోవడానికి ఛాయిస్ ఉంది. బాగా చదువుకునే మేల్ స్టూడెంట్కు బాగా సపోజ్ 10th టెన్ జీపీఏను 9.8 జీపీఏను మా అప్పుడు 550 మార్క్స్ 530 మార్క్స్ వచ్చిన అతనికి ఎవరైనా డేర్ చేసి సిఈసీలో కానీ హెచ్ఈసీలో కానీ జాయిన్ చేస్తారా? చేయరు. సో తను చూజ్ చేసుకున్న చాలా చులకనగా చూస్తారు. సో చూజ్ చేసుకున్న చులకనగా చూస్తారు. చూజ్ చేసుకున్న అవకాశం కూడా ఉండదు. అవును, ఇప్పుడు చదువుకొని పిల్లగాడు అంటే సరే వీడు పాస్ అయితే చాలనుకుంటారు. బట్ ఒక మెరిట్ స్టూడెంట్కి ఆ అవకాశం ఉండదు. సో నేను ఎంపీసీ చేయాల్సి వచ్చింది. సో ఎంపీసీ చేసిన తర్వాత బాగా చదివిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఒక 1000 వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఎన్నికెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. నో నాకు 1000 ర్యాంక్ వద్దు, నేను మళ్ళీ బీఏ చేస్తా నిజాం కాలేజీలో లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో బీఏ చేస్తా అనే అవకాశం ఉంటుందా? ఉండదు. సో మనకు అవకాశం ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ తర్వాతనే ఆ అవకాశం ఏదైనా వస్తుంది. సో అది జనరల్గా ఏంటంటే మనం ఒక టెంపోలో వెళ్ళిపోతున్నాం అనమాట. అది అడిగింది. ఇంకొకసారి ఏం అడిగిందంటే ఇంకొకసారి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటండి? క్రికెట్ అన్న. దెన్ ఈ ఆస్క్డ్ మీ క్రికెట్ ప్రతి ఒక్కరు క్రికెటే అంటారు, మీకు బాస్కెట్బాల్ ఉంది లేకపోతే టెన్నిస్ ఉంది అది ఇది అన్నాడు. నేను అన్నాను, సార్ మా ఊర్లో 50% ఆఫ్ ద పీపుల్కి బాస్కెట్బాల్ అంటే తెలీదు. మాకు క్రికెట్ అనేది చాలా చీప్గా ఉండే ఆట. ఒక 5 రూపీస్ పెట్టి బాల్ కొనుక్కుంటే ఒక అట్టే తీసుకుంటే మనం ఆడతాం. సో మ్యాక్సిమం రూరల్ పీపుల్కి అందరికి కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ ఆట అది. అందుకనే మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, అదే ఇష్టం అని చెప్పారు అనమాట. తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే పీపుల్ డోంట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ, అవునా కాదా అన్నాడు. నేను అప్పటికప్పుడు అవునని చెప్పాను. అవునని చెప్పాను. చెప్తే దెన్ ఈ గివ్ మీ ఎగ్జాంపుల్స్ అన్నాడు. సరే నాకు మళ్ళీ స్ట్రైక్ అయ్యి ఏం చేశారంటే మహమ్మద్ గజనీ ఇండియాకి వచ్చాడు, ఇండియన్స్ అతన్ని ఆపలేకపోయారు. మళ్ళీ we didn't learn any lessons. దెన్ మహమ్మద్ గోరీ కూడా వచ్చాడు. రీసెంట్గా చెప్పన్నాడు. రీసెంట్గా చెప్పంటే అప్పుడు అమెరికా సిరియా వార్ అవుతుండే. ఆ టైంలో అమెరికా సిరియా వార్ అవుతుండే. సో అమెరికా సిరియా అంతకుముందుకు అమెరికా ఇరాక్ వాళ్ళు ఏం నేర్చుకోలేదని చెప్పారు. అంతకుముందుకు అన్నాడు, అంతకుముందుకు వియత్నాం వాళ్ళు ఏం నేర్చుకోలేదని చెప్పాను. దెన్ హీ గాట్ కైండ్ ఆఫ్ కన్విన్స్డ్. సో అట్లా సో చాలా అనుభవాలండి. బట్ కొందరు తెలంగాణ స్టేట్ గురించి అడిగారు. అప్పుడు తెలంగాణ ఫార్మేషన్ టైం అనమాట, 2009, 10, 11. సో దాని మీద వ్యూస్ అడిగారు. సో అట్లా ఆ ఇంటర్వ్యూ అనేది దే విల్ జస్ట్ సీ యువర్ పర్సనాలిటీ, అంటే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము. రేపొద్దున మన ఆఫీసర్గా ఇతన్ని సెలెక్ట్ చేస్తే లేదా, ఎందుకంటే ఒక ఆఫీసర్ కింద చాలామంది అంటే చాలా డెసిషన్స్ ఉంటాయి అన్నమాట. వెదర్ ఏబుల్ టు టేక్ ద మెచ్యూర్డ్ డెసిషన్స్ అనే టైప్లో ఉంటుంది. ఇక ఉదయనాథ్ గారు, మీరు కొత్తగా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలుగు మీడియం కావచ్చు, అర్బన్ ఏరియాలో కాకుండా కొంచెం రూరల్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు సివిల్స్ కట్టాలంటే వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బెటర్? ఢిల్లీనా, హైదరాబాదా? అంటే నాకు తెలిసి ఈ రెండే బెస్ట్ ఉన్నాయి. ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయిదాం అనుకున్న వాళ్ళు ఒక సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే, అసలు ఎందుకు అయిదాం అనుకుంటున్నాం? మన పేరెంట్స్ ప్రెజరా, మనమే కావాలనుకుంటున్నాం. సో మనం కావాలనుకుంటున్నప్పుడు మనం నిజంగానే కావాలనుకుంటున్నామా, లేకపోతే ఒక ట్రయల్ లాగానే అనుకుంటున్నాం? మూడోది ఏంటంటే మనం దీని మీద ఒక 2-3 ఇయర్స్ టైం పెట్టగలుగుతామా? పెట్టిన తర్వాత మనకు వేరే ఆపర్చునిటీస్, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? సో ఈ 3 బేరీ చేసుకొని ఫస్ట్ రంగంలోకి దిగాలి. సో ఒకసారి దిగినాక కోచింగ్ అనేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గైడ్. అంటే మొత్తం ఓవరాల్గా వాళ్ళు చేయరు. బట్ ఏమైందంటే కోచింగ్ వెళ్తే మనకు చాలా వరకు ఒక టీం ఉంటుంది, ఒక గ్రూప్ లాగా మనం అవుతాం. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో బాగా ప్రిపేర్ అయినాం అనుకోండి, ఒక గ్రూప్ అవుతాం. సో ఆ గ్రూప్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అయితే వాళ్ళు వేరే దగ్గర నుంచి నోట్స్ కానీ ఇన్పుట్స్ కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ వాడు మంచిగా చదువుతాడు, ఒక సబ్జెక్ట్ నువ్వు మంచిగా చదువుతావు. సో అందరు కలిసి గ్రూప్ స్టడీస్, కంబైన్ స్టడీస్ ఉంటే ఆ లాంగ్ టర్మ్లో వెళ్ళడానికి వాళ్ళు ఒకరికొకరు మోటివేటెడ్గా ఉంటారు. ఇది ఏమవుతుందంటే ఇయర్స్ పాస్ అవుతుంటాయి, మనకి ఇయర్లో ఒకే అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్ కాకపోతే మళ్ళీ 1 year వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కోచింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ కోచింగ్ ఒకసారికి
కానీ దాని ఒక 10% కన్నా ఎక్కువ రోల్ ఉండదు కోచింగ్. ఓకే. సో అంటే మీ అంటే ఢిల్లీ బెటర్. ఎక్కడ బెస్ట్ కోచింగ్ సెంటర్ ఉంది మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో కూడా మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఢిల్లీలో కూడా కోర్స్ ఢిల్లీ ఈజ్ ఏ హబ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అందులో కూడా బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాతావరణానికి అక్కడ కల్చర్ షాక్ తట్టుకొని ఆ ఎక్స్పెన్సెస్ బేర్ చేయగలిగితే ఢిల్లీ బెటర్. అదర్వైజ్ హైదరాబాద్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటెంట్ టు ఢిల్లీ, ఎందుకంటే మేమంతరం హైదరాబాద్లో చదువుకొని క్లియర్ చేసినాం కాబట్టి హైదరాబాద్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటెంట్ టు ఢిల్లీ. సో హైదరాబాద్లో కూడా మనం ప్రిపేర్ కావచ్చు. దానికన్నా ముఖ్యంగా చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ కానీ మన సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ చాలా వరకు ఉన్నాయన్నమాట, మన టెలిగ్రామ్ ఛానల్స్. సో టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వాటి వద్ద కూడా ప్రిపేర్ కావచ్చు. అయితే ప్రిపేర్ కావడానికి ఈ చెప్పాను కదా సార్, ఈ 10% ఉంటుంది ఇది కోచింగ్ సెంటర్. సో ఆ 10% మన సొంతంగా ప్రిపేర్ అయ్యి మనం మోటివేటెడ్గా ఉండాలి. ఓకే. ఒకవేళ మీరు సివిల్ సర్వెంట్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు అసలు? యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేశాను. సో యుఎస్ వీసా వచ్చింది. సో యుఎస్ వీసా మళ్ళీ ఏజీ ఆఫీస్లో కూడా వర్క్ చేశాను. ఏజీ ఆఫీస్లో కూడా వర్క్ చేశాను. సో మేబీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్ని రోజులు కంటిన్యూ చేసి నేను టీచింగ్ కూడా చేశాను కాబట్టి, అంటే సివిల్స్ ఒకవేళ క్లియర్ కాకపోయి ఉంటే నేను మళ్ళీ ఆ టీచింగ్లో కంటిన్యూ అయ్యి ఫర్దర్గా ఇంకేదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేసి ఏదో ఒకటి నాకంటూ ఒక గుర్తింపు సమాజానికంటూ నేను ఎంతో కొంత మాత్రం చేసేవాడిని. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది లక్ష్యం కాదు, అంటే దట్ ఈస్ నాట్ గోల్, అది టూల్. గోల్ ఏంటిది? గోల్ అనేది సమాజానికి ఏదైనా చేయాలనేది గోల్. అవును. సివిల్ సర్వెన్సే చేయాల్సిన అవసరం లేదు. అట్లంటే మళ్ళీ 30,000 మంది సివిల్ సర్వెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేయట్లేదు, అట్లా కాదు కదా. సో ఆ గోల్ రీచ్ కావడానికి వేరే వేరే దారులు చాలా ఉంటాయి. నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్పేవాడు అనమాట, వెన్ వన్ డోర్ ఈజ్ క్లోజ్డ్ n-1 doors విల్ బి ఓపెన్డ్ వేర్ ఎనీ సఫిషియెంట్లీ లార్జ్ అని. సో అట్లా సివిల్స్ అనేది ఒకటి మిస్ అయితే ఇంకో దీంట్లో నేను చేసేవాడిని. ఇప్పుడు చాలా మంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి లాస్ట్ అటెంప్ట్లో కూడా ఇదే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? అంటే సీరియస్గా సివిల్స్ ప్రిపేర్ అయ్యి లాస్ట్ అటెంప్ట్ వరకు సీరియస్ సివిల్ ప్రిపేర్ అయిన వాళ్ళకు నిజానికి నా సలహా అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ అప్పటికే వాళ్ళకి చాలా టీచ్ చేసి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ హీ విల్ గెట్, అంటే రియల్గా 5 times 4 times చేసిన వాళ్ళకు ఉంటుంది. రెండోది ఏంటంటే జనరల్ సలహా ప్రకారం చూస్తే there are so many ways. If they are good at teaching, they can become teachers, they can become mentors. If they are not good at teaching skills లేకపోతే వాళ్ళు కంటెంట్ డెవలప్ చేయొచ్చు. మూడోది, ఈ సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ నాలెడ్జ్ ఈ కష్టానికి ఈవెన్ ఇన్ ప్రైవేట్ ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎక్కడైనా కానీ మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అయిన తర్వాత ఆ పర్టికులర్ జాబ్స్లో కూడా మనకంటూ గుర్తింపు ఉంటుంది. సో ఐ ఫీల్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ విజయం. నువ్వు కరెక్ట్గా 1.5 year ప్రిపేర్ అయితే చాలామందికి, ఇప్పుడు ఎస్పెషల్లీ జెన్జీకి కానీ చాలామందికి కానీ మనకేమంటారంటే చాలా విషయాలు తెలియదు మనకు. సో అంటే మనం బేసిక్గా మనం ఈ సోషల్ సైన్సెస్ని మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేసి వీ ఫోకస్ ఆన్ ద ఇంజనీరింగ్ ట్రెండ్. బట్ సమాజంలో బతకాలంటే మనకు సోషల్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆపితే ఎందుకు ఆపండి అనేది క్వశ్చన్ చేయగలగాలి మనం. అవును. ఆయన ఒకవేళ ఫైన్ అడిగితే ఏ రూల్ ప్రకారం ఫైన్ అడుగుతున్నామని మన క్వశ్చన్ అడగగలగాలి. సో అలాగే మన లైఫ్లో బతకడానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇది ఇంపార్టెంట్. జగన్నాథ్ గారు, మీరు సెలెక్ట్ అయిన విషయం తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? దాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఈవెంట్. అంటే అది నాకు పిక్టోగ్రాఫికల్ మెమరీ ఉంటుంది అనమాట. లైన్ టు లైన్ తెలుసు అనమాట. చెప్పండి. సో అది నాకు రిజల్ట్ వచ్చిందని మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి చెప్పాడు. అంటే రిజల్ట్ వచ్చిందనే విషయం పబ్లిష్ చేయరా యూపీఎస్సీలో? చేస్తారండి. యాక్చువల్గా వెబ్సైట్లో వస్తుంది. ఆ రోజు ఏమైందంటే మేమందరం కంప్యూటర్లో ఓపెన్ చేసి వెబ్సైట్ చూస్తున్నాం, అది ఇంకా ఓపెన్ కావట్లేదు. సడన్గా కరెంట్ ఏదో పోయింది. పోతే నా ఫోన్ అక్కడే పెట్టి నేను పక్కన ఇంకొక రూమ్కి వెళ్ళాను. ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్లో నెట్ ఉంటుంది, అందులో చూడొచ్చు కదా అని ఆ రూమ్కి వెళ్ళాను.
ఈ లోపల ఏంటంటే ఈ ఫోన్ మోగింది, ఇంకో ఫ్రెండ్ ఎత్తాడు. ఎత్తి ఈ కేమ్ టు మీ అండ్ ఈ టోల్ మీ దట్ ఐ గాట్ ద ర్యాంక్ ఇన్ సివిల్ సర్వీసెస్. అప్పుడు అంటే టు బి ఫ్రాంక్ కాసేపు ఏడ్చాను నేను, ఎందుకంటే ఇది ఒక 5 to 6 years ఆఫ్ కంటిన్యూస్గా మనం పైకి వెళ్ళడం రావడం, సో ప్రతిసారి నోకి అలవాటయ్యి సో పైకి వెళ్ళి రావడం అలా చేసేసరికి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. లైక్ ఫైనల్లీ ఐ గాట్ ఇన్ టు ద సర్వీసెస్. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 0 or 1 లాగా ఉంటుంది. సక్సెస్ అయితే 1, సక్సెస్ కాకపోతే 0. నువ్వు 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావా, 6 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావా అనేది ఎవరికి సంబంధం లేని విషయం అన్నమాట. సో 0 or 1 లాగా ఉంటుంది. అందుకని ఆ సక్సెస్ అనేది అప్పటికి నాకు అది చాలా ఇంపార్టెంట్ అయింది అనమాట. సో మీ పేరెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ జర్నీలో ఎస్పెషల్లీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా మోటివేట్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఈ లాస్ సూటిపుటి మాటలు కానీ వేరేటోళ్ళతో ఇబ్బందులు కానీ పడేది పేరెంట్స్. కరెక్ట్. సో వాళ్ళు ఏమంటారు, అరే మంచిగా అమెరికా పోయి జాబ్ చేస్తుండే కదా, ఎందుకు అశోనాలు తిరుగుతున్నాడు. సో వాళ్ళు అవే నా దగ్గరికి రాకుండా వాళ్ళే ఆ బాధ అనుభవించేటోళ్ళు. సో మోర్ పెయిన్ వాళ్ళు అనుభవించారు కాబట్టి దే ఎంజాయ్డ్ మోర్. అండ్ మా ఫాదర్ కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నిజంగా చాలా మంచి. థ్యాంక్ యూ. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.